మామ మొన్న ఊరికి పోతుంటే ఔటర్ దాటినాక హోటల్ కాడ ఆగినరా మస్త్ ఆకలి అవుతుంది. ఏహే ఇక అది ఇది ఏం తింటామని ఓ ప్లేట్ చెప్పిన కడుపు నిండిందనుకో. ఏ గాడేముందిరా, మా గల్లీలో కొత్తగా పెట్టిండ్రు, ఒక్క పారి తిన్నవా అంటే అస్సలు మర్చిపోలేవు అట్లుంటది. మొన్న రమేష్ గాడు వచ్చిందని పార్సల్ పట్టుకొచ్చిన, ఇద్దరికి మంచిగా సరిపోయింది. చికెన్ తెచ్చుడు వండుడు కంటే గిదేనయం. ఇగో గిట్లుంది మరి. ఓ కొడుకో, నిమిషానికి 34, గంటకు 2000, రోజుకు 48,000, నెలకు 14 లక్షలు, ఏడాదికి 1,5,00,000. పట్నపోలు బిర్యానీలు కుమ్ముడే గుమ్ముడు పో. దేశంలో ఇంకేడ కూడా ఇంతగానం తింటలేరట. మళ్ళీ ఇది ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తే ఇంటికి తిండి తెచ్చిచ్చే స్విగ్గీ కంపెనీ వాళ్ళు చెప్పింది. అంటే వాళ్ళకి అందిన లెక్కలు గిసొంటి బొచ్చడు కంపెనీలు ఉండే, అన్నిటి కలిస్తే ఆ లెక్కలేస్తే తినకుండానే బేవ్ అంటారేమో. హౌ మళ్ళా మనోళ్ళ తరీకి ఎట్లుంటది? మమ్మీ వండిన కూర మంచిగా లేకున్నా ఇంటికి చుట్టం వచ్చిన నలుగురు దోస్తులు కలిసిన బర్త్డే పార్టీలైనా వండ తీరువాటం లేకున్నా ఫోన్ తీసుడే ఆర్డర్ పెట్టుడే. చేతులు కడుక్కొని ప్లేట్ ముంగట పెట్టుకునే వరకు గరం గరం పార్సల్ వచ్చే. మళ్ళా మనకు పని చెప్పకుండా నిమ్మకాయ పచ్చలు అంచు కూలిగడ్డ వంపే. పిండుకొని దంచుడిగా. హైదరాబాద్ బిర్యానీ అంటే ఎన్ని మాటలు తిన్నా కుత్తి తీరది, సాలని అనిపించది. ఫ్యామిలీ ప్యాకులు, సింగిల్ ప్యాకులని వందలే కాదు, 99 రూపాయలకే కమ్మటి బిర్యానీ అని గల్లీకొకటి కొట్టినాయి. మిర్చి బజ్జీలకే 40-50 రూపాయలు కాబట్టి 2 ప్లేట్ల పైకం పెడితే బిర్యానీ వస్తుంది, బిందాస్ గా తినొచ్చు. మేము ముచ్చట చెప్తుంటే బిర్యానీ తినేటోళ్ళు కొందరుంటే అరే మంచిగా యాద్ చేసిరని ఆర్డర్ పెట్టేటోళ్ళు కొందరు ఉంటారు. మన హైదరాబాద్ బిర్యానీ అంటే అట్లుంటది మళ్ళా.